మంత్రి పొన్నం ఎంపీ బండి సంజయ్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. పొన్నం వ్యాఖ్యలకు కొత్తకొండలో రిప్లై ఇచ్చారు బండి. కేటీఆర్ ను తిడితే పొన్నంకు ఎందుకు రోషం వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. పొన్నం ఎవరి కోసం కరీంనగర్ వదిలి హుస్నాబాద్ లో పోటీ చేశారో అందరికీ తెలుసన్నారు. తన ఓపికను పరీక్షించంతని పొన్నంకు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. పొన్నంతోనే కాంగ్రెస్ నాశనమయ్యే పరిస్థితి ఉందన్నారు. కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న బండి సంజయ్ ఆలయ అభివృద్ధికి ఎంపీ నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే గెలగద్దు నేనంటే గౌరవం ఇచ్చిన ఇంతకుముందు ప్రెస్ వాళ్ళ అడితే కూడా అన్నా మనోడే కొత్తగా మంత్రి అయ్యిండు అనవసరంగా ఆయన విమర్శలు చేయని చెప్పి 2-3 సార్లు పొన్నం ప్రభాకర్ గారు నన్ను తిట్టినా కూడా చిల్లర నా మీద మాట్లాడినా కూడా సంస్కారంగానే వ్యవహరించిన. కానీ ఆయన మితిమీరిపోతున్నది. అసలు నువ్వేం చెప్పరాదు. కేసీఆర్ కొడుకునేవానంటే పొన్నమర కోపం వస్తుంది. మీకు అసలు విషయం అది. కేసీఆర్ కొడుకుని తిడితేనే కోపం వస్తుంది. ఈయన కరీంనగర్లో పోటీ చేయకుండా ఎవరితో కాంప్రమైజ్ అయ్యాడు ఉస్మానాబాద్ కు? ఎందుకోసం పోయాడు? బండి సంజయ్ అంటే బండి సంజయ్ అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏది మాట్లాడితే గదే పొన్నం ప్రభాకర్ మాట్లాడతారు. టీఆర్ఎస్ వాళ్ళు ఏది విమర్శిస్తాను సేమ్ పొన్నం ప్రభాకర్ గదే విమర్శిస్తాడు. ఇక వేరే విమర్శాడు. ఇక ఎవరితో కాంప్రమైజ్ మొత్తం ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులు కేసీఆర్ కొడుకు వల్ల ఎట్లా బీఆర్ఎస్ పార్టీ నాశనమైందో పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తుల వల్ల మీ పార్టీ నష్టమవుతుంది. కంట్రోల్లో పెట్టుకోండి. విమర్శించినప్పుడు ఏది పడుతుంది సంచలనాల కోసం మాట్లాడు, టీవీలో బ్రేకింగ్ల కోసం తిట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు. నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా, కలిసి వద్దామని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో అంటుంటే మీరు బీఆర్ఎస్ పార్టీ విమర్శకు మమ్మల్ని తిరిగి ఏమొస్తుంది? మీకు విమర్శలు చేసేటప్పుడు పొలైట్గా ఉండాలి. ఏది పడుతుంది మాట్లాడితే దాన్ని ప్రజలు హర్షించారు. దాన్ని నేను సంస్కారంగా ఇన్ని రోజులు మీడియా వాళ్ళు అడిగినా కూడా నేను ఎక్కడ మాట్లాడలే. మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది. విమర్శలు ఎందుకు? అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలి. బండి సంజయ్ కొడుకులు బట్టలు వేసుకోవద్దు, బండి సంజయ్ బతకద్దు, బండి సంజయ్ పిల్లలు బతకద్దు. బీఆర్ఎస్ పార్టీలు అప్పుడు నా కొడుకుల మీద విడతారు. చిల్లర బాధ అనిపిస్తుంది అన్న రాజకీయాలు చూస్తుంటే. మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. గతంలో అభివృద్ధి చేద్దామంటే అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సహకరించలే. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మంత్రులే శాసనసభ వేదికగా బహిరంగపరిచిన విషయం మనందరం చూసినాం. ఆ మంత్రులకు హెడ్స్ ఆఫ్. వాస్తవాలు గ్రహించరు, వాస్తవ విషయాలను అసెంబ్లీ వేదికగా సమాజానికి ప్రేరణ గాని అటువంటి పరిస్థితి మళ్ళా రావద్దని మేము కోరుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి. ఎన్నికల తర్వాత అభివృద్ధి మన ముఖ్యం. ఇక్కడ ఎక్కువ ఎంపీలు గెలిస్తే ఇలా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళైతే గెలవరు. అది మూసి నదిలేసినట్టు ఓటు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేంద్రంలో అధికారంలో వచ్చే అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ అందరం కలిసి రాజకీయాలు పక్కబెట్టి ఇలా బీజేపీ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేస్తే తెలంగాణలో అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది, ఎక్కువ నిధులు వస్తాయి. అందరూ కలిసి గట్టే నిధులు తీసుకురావచ్చు. ఇది మా విజ్ఞప్తి, మా విన్నపం.